న్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణం 24వ వార్డు సైదులపేటలో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి 43వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త కడియాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఉదయం భవానీ నచ్చే పూజారి శర్మ కుంకుమ పూజలు నిర్వహించి చండీ హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం 108 ముత్తైదులతో భవానీలు భక్తులు అమ్మవారికి సమర్పించిన చీర, సారే, పసుపు, కుంకుమ, పూలు, గాజులు 108 రకాల పిండి వంటలతో అమ్మవారిని పల్లకిలో ఉంచి పురవీధిలో ఊరేగించారు. మండపేట పట్టణం సైదులపేటలో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త కడియాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో గత 43 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రి 5వ రోజు దేవి నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఉదయం భవానీ నచ్చే పూజారి శర్మ కుంకుమ పూజలు నిర్వహించి చండీ హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం 108 మంది ముత్తైదులతో భవానీలు భక్తులు సమర్పించిన చీర, సారే, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పళ్ళు 108 రకాల పిండి వంటకాలతో అమ్మవారిని పల్లకిలో ఉంచి పూజారి శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధిలో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భవానీలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.